హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు కూడా ఇంకొక స్పెషల్ వెహికల్ హోండా గ్రాజియా BS6 మోడల్. సో ఈరోజు ఈ బైక్ది మనం ఫీచర్స్ ఏమున్నాయో చూడబోతున్నాం. సో బేసిక్గా ఈ బైక్లో రివ్యూ కాకుండా రైడ్ రివ్యూ కూడా స్పెషల్గా ఉంటుంది. అండ్ రైడ్ రివ్యూ కాకుండా స్పెషల్గా మనకి ఈ BS6 మోడల్లో ఏమేమి ఫీచర్స్ కొత్తగా యాడ్ అయినాయో అవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో చూస్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ మన ఛానల్ ఇప్పుడు కొంచెం ముందుగా ఫాస్ట్గా వెళ్తుంది అండ్ ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. సో ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మై సక్సెస్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ గ్రాజియా ఫ్రమ్ హోండా. సో ఇదేంటంటే టోటల్ BS6 మోడల్. అయితే దీంట్లో మనకి మెయిన్ ఇంజన్ వచ్చేసరికి దీనికి 125cc ఇంజన్ విత్ 8.2 PS పవర్ ఎట్ 10.17 Nm ఆఫ్ టార్క్. సో బేసిక్గా ఇవైతే పవర్ ఫిగర్స్. అండ్ నేను ఏంటంటే బాగా టెక్నికల్గా కూడా ఏం చెప్పట్లేదు. సో బేసిక్గా బాగా టెక్నికల్గా మీకు కావాలనుకుంటే కూడా మీకు బ్రౌజర్స్ దొరుకుతాయి. కానీ నేను ఏంటంటే మెయిన్గా మీకు పాత బైక్లో దీంట్లో మెయిన్ అడిషన్ ఏమున్నాయనేది మీరు మ్యాక్సిమం నేను దాని మీదే ఫోకస్ చేస్తున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ సెక్షన్, ఈసారి మనకి ఏమైందంటే ఫ్రంట్లో DRLs ఇక్కడ వచ్చాయి రెండు. సో ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్రంట్ DRLs. ఇన్ కేస్ మీకు ఒక్కసారి టర్న్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఆన్ చేశాను. సో దీస్ ఆర్ 2 DRLs, డే టైమ్ రన్నింగ్ లైట్స్. అండ్ హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే కూడా యాజ్ యూజువల్ ప్రీవియస్ మనకి BS4లో ఎలా అయితే ఉండేనో దీంట్లో కూడా మనకి టోటల్ LED సెటప్ వచ్చింది. కానీ డీటెయిల్స్లో చూసుకుంటే మాత్రం చాలా చేంజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇది చూసుకుంటే ఒక స్పోర్ట్స్ మోడల్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ చూడ్డానికైతే మీకు సిమిలర్గా కనిపిస్తుంది. చాలా స్పోర్టివ్ ఉంది చూడ్డానికి. అండ్ టోటల్ LED హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ ఇండికేటర్స్ కూడా దీంట్లోనే ప్లేస్ అయినాయి. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ వీల్ చూసుకుంటే మనకి 12 inches ఫ్రంట్ వీల్స్ ఉన్నాయి అండ్ 10 inches రియర్ వీల్. సో ప్రతి ఒక్క యాక్టివా మనకి ఇవి ఏదైతే బైక్స్ ఉన్నాయో అన్నిట్లో ఉన్నట్టు ఫ్రంట్ మనకి బిగ్ వీల్స్ వచ్చాయి, వెనకాల వచ్చేసరికి స్మాల్ వీల్స్. ఇది ఏంటంటే మనకి రోడ్ స్టెబిలిటీలో మనకి బెస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. అండ్ సస్పెన్షన్ అనేది ఒక మెయిన్ ఎడిషన్. సో మీరు చూసుకుంటే ఇది ఒక మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. సో ఓల్డ్ మోడల్ మీరు చూసుకుంటే మీకు దీనికన్నా పాత మోడల్స్ కానీ లైక్ వేరే స్కూటీలో చూసుకుంటే స్ప్రింగ్ లోడెడ్ వచ్చేవి. సో ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా మనకి టెలిస్కోపిక్తో వస్తున్నాయి కాబట్టి ఇది ఒక బెస్ట్ యాడ్ ఆన్. అండ్ కమింగ్ టు ద సైడ్ సెక్షన్ మనకి మఫ్లర్ అయితే ఇక్కడ వచ్చింది అండ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు. సో ఏంటంటే చిన్న డిజైన్స్ ఉన్నాయి కానీ చాలా నీట్గా క్రాప్ చేసిండు. సో గ్రాజియా అంటే ఆల్మోస్ట్ డీటెయిల్స్లో చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద రియర్ సెక్షన్. అండ్ రియర్ చూసుకుంటే కూడా మొత్తం స్ప్లిట్ టైప్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి మనకి అండ్ ఇండికేటర్స్ పైన కింద కూడా స్ప్లిట్ డిజైన్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద సీట్ కూడా పర్ఫోరేటెడ్ సీట్ టైప్ ఉంది. మీకు ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది కదా, హోల్స్ టైప్. సో కొంచెం పర్ఫోరేటెడ్ సీట్ డిజైన్ అయితే ఉంది. సో సీట్ యాక్సెస్ అండ్ ఫ్యూయల్ ఎక్స్టర్నల్ క్యాప్ ఇది కూడా ఓపెనింగ్ కూడా బ్యాక్ సైడ్ ఉంది. సో ఇవన్నిటికీ యాక్సెస్ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. సో వెనకాల మీకు కనిపిస్తున్నాయి కదా 2 buttons, ఇదేమో ఫ్యూయల్ లిడ్, ఇదేమో సీట్. సో సీట్ని ప్రెస్ చేస్తే మనకి సీట్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చితేనేమో ఫ్యూయల్. సో ఇప్పుడు 2 ప్రెస్ చేశాను. సో దిస్ ఈజ్ ద బూట్ స్పేస్. సో ప్లేస్ అయితే ఇంత ఉంది. సో దీంట్లో కూడా మనకి మొబైల్ ఛార్జింగ్ ఏం రాదు. ఇదైతే మనకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ హెల్మెట్ అయితే ఈజీగా పడుతుంది. దీంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇంకొక టూల్ సెక్షన్ ఇదైతే ఇచ్చిండు. అండ్ దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఫ్యూయల్ క్యాప్. అండ్ కమింగ్ టు ద మెయిన్ ఏంటంటే ఇంకొక ఫీచరు. సో పాత దాంట్లో గ్రాజియాలో మీరు ఈ బాక్స్ చూసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈసారి ఇంకొంచెం డిఫరెంట్ వచ్చింది. సో ఈసారి కొంచెము లోపల ప్లేస్ ఎక్కువ ఇచ్చిండు. సో ఇంతకుముందు దాంట్లో ఏంటంటే ఓన్లీ జస్ట్ పైనుంచి కింద దాకా కొంచెం ఇదేంటంటే డెలికేట్ ఉండేది. ఈసారి కొంచెం స్టాండర్డ్ ఉంది అండ్ ప్లేస్ కూడా లోపల చాలా ఎక్కువ ఉంది. మీకు కనిపిస్తుంది చూడండి. అండ్ ఇదేమన్నా లగేజ్ క్యారీ చేయడానికి హుక్. సో ఇగ్నిషన్ బేసిక్ ఫీచర్స్. అండ్ కమింగ్ టు ద మెయిన్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్. సో దీంట్లో ఏంటంటే మనకి ఒకసారి ఆన్ చేసి చూస్తాను. సో ఆన్ చేసినప్పుడు దీంట్లో మనకి ఏమేమి కనిపిస్తుంది అంటే సైడ్ స్టాండ్ ఇండికేటర్. సో ఇప్పుడు ఆల్రెడీ సైడ్ స్టాండ్ వేసి ఉంది కాబట్టి సైడ్ స్టాండ్ ఇండికేటర్, RPM మీటర్. సో RPM మీటర్ ఏంటంటే 2, 4, 6, 8 ఇలా కనిపిస్తుంది కదా. సో ఇది ఇట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ 2 సైడ్లో కూడా ఇట్లా రైజ్ అవుతుంది అనమాట. సో RPM మీటర్ కొంచెం చూడడానికి డిఫరెంట్ ఉంటుంది. అండ్ పైన మనకి ఈకో లైట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి ఈసారి రేంజ్, రియల్ టైమ్ మైలేజ్, ట్రిప్ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ. అంటే డిస్టెన్స్ టు ఎంటీ అంటే రేంజే. అండ్ ఇదేంటంటే ఫ్యూయల్ గేజ్, టైం. సో బేసిక్గా ఇవన్నీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. సో రియల్ టైమ్ మనకి మైలేజ్ ఎంత వస్తుంది, యావరేజ్ ఎంత వస్తుంది అండ్ ఇవన్నీ ఫీచర్స్ కూడా మనకు దీంట్లో డిస్ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఐడ్లింగ్ స్టాప్. సో ఇది ఉంది కదా ఆఫ్ ఆన్ అని. సో ఇది ఆన్ చేస్తే ఏమవుతుందంటే మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు బైక్ ఏమవుతుందంటే ఎక్కువసేపు ఆన్ ఉంటుంది అని ఆటోమేటిక్గా సెన్స్ చేసుకొని
ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీకు ఆన్ చేసుకోవాలనుకుంటే జస్ట్ యాక్సిలరేషన్ మీరు థ్రాటిల్ ఇస్తే ఆన్ అయిపోతుంది. సో బేసిక్గా మీరు హీరో బైక్స్లో చూస్తుంటే హీరోలో i3 సెకండ్స్ అనేది ఏదో టెక్నాలజీ ఉందో, సో హీరో వాళ్ళు i3s అని పెట్టుకున్నారు, హోండా వాళ్ళేమో ఆటోమేటిక్ ఐడ్లింగ్ స్టాప్ అని పెట్టుకున్నారు. సో బేసిక్గా బెస్ట్ ఫీచర్స్ అనమాట. అండ్ మీకు ఇంజన్ స్టార్టింగ్ కూడా చాలా సైలెంట్గా, అంటే చాలా సైలెంట్ స్టార్ట్ అవుతుంది, మీకు స్టార్ట్ అయింది కూడా తెలీదు, అంత సైలెంట్ ఉంటుంది. సో ఇంత సైలెంట్ ఉందన్నమాట ఇంజన్. అండ్ ఆటోమేటిక్ ఇంజన్ కట్ ఆఫ్ ఉంది. సో సైడ్ స్టాండ్ వేస్తే ఇంజన్ కట్ ఆఫ్ అయిపోతుంది చూడండి. చూడండి ఇంజన్ ఆఫ్ అయిపోయింది. సో ఇదేంటంటే బెస్ట్ ఫీచర్స్ అనమాట. సో డే టు డే లైఫ్ యూజ్లో మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇంజన్ ఆఫ్ చేయడానికి మీరు సైడ్ స్టాండ్ వేసుకొని ఆఫ్ చేయడం, సో అలాంటివి చేయకండి. సో కొంచెం మండమైన ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ హెడ్ ల్యాంప్ విషయానికి వస్తేనేమో హెడ్ ల్యాంప్స్ మీకు ఇలా కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ హౌ ద హెడ్ ల్యాంప్ లుక్స్. ఒకసారి మీరు ఆర్పిఎం మీటర్ చూడండి. అండ్ ఇవైతే బేసిక్ ఫీచర్స్ సో గ్రాజియావి. సో దీని తర్వాత ఒక రైడ్ రివ్యూ ఉంటుంది, అది కూడా చూడండి. దాంట్లో మీకు దీని సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా సపరేట్ వీడియోలో ఉంటాయి. అండ్ ఈ బైక్ ప్రైస్ కూడా మనకి ఆల్మోస్ట్ 95 and 1,03,000 ఆన్ రోడ్ ఉంది. సో ఇది కూడా మీకు ప్లేస్ టు ప్లేస్ డిఫర్ అవుతూ ఉంటాయి. సో షోరూమ్ని కాంటాక్ట్ చేయండి. బికాజ్ ఇప్పుడు మీకు న్యూ లైక్ గవర్నమెంట్ పాలసీ ఏం చేసిందంటే 5 years ఇన్సూరెన్స్ తీసేసి 1 year ఇన్సూరెన్స్ చేసింది. సో దాంతో కూడా మీకు ప్రైజెస్ అనేవి చేంజ్ అయిపోయినాయి. సో ఇన్ కేస్ మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే లోకల్ డీలర్షిప్స్కి వెళ్ళి కాంటాక్ట్ చేయండి అండ్ యూ విల్ గెట్ ద ఫైనల్ ప్రైస్. సో మొత్తానికి దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బికాజ్ మంచి మంచి కంటెంట్ ముందు వస్తుంటుంది. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేయండి. బికాజ్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. And you can follow me on Instagram as well. My Instagram ID is Ravikiran Kasturi. So see you in another video. Until then, bye. I'm Ravikiran signing off.